హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ మనకి స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ 29th జరుగుతుంది కాబట్టి మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో ఇక్కడ మనకి డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. చూద్దాం. అటెన్షన్ టు క్యాండిడేట్స్ క్లైమింగ్, స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్, పీహెచ్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ టు బి ప్రొవైడ్ బై ద స్పోర్ట్స్, పీహెచ్, ఎన్సీసీ, క్యాప్ వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే పీహెచ్ కేటగిరీ వాళ్ళైతే క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్డ్ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అండ్ ఓన్లీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎలిజిబుల్ ఆఫ్ 40% అబోవ్ ఆర్ ఎలిజిబుల్. అంటే పీహెచ్ వాళ్ళ మెడికల్ బోర్డ్ నుంచి 40% ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారు. అలాగే క్యాప్ వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అంటే మీరు స్కూల్స్లో చేసిన ఏ సర్టిఫికేటు, బి సర్టిఫికేటు, సి సర్టిఫికేటు అనేవి తీసుకెళ్ళాలి కంపల్సరీగా. మీరు ఏ చేస్తే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. సి కంపల్సరీ చేస్తారు కదా, సి చేస్తే తీసుకెళ్ళండి పాస్ అయితే. లేకపోతే మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్లు అన్నీ తీసుకెళ్ళండి. మనకి 29th స్పెషల్ కేటగిరీ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే ఎన్ని సెట్స్ తీసుకెళ్ళాలి అంటే గేట్, జీప్యాట్, స్కోర్ కార్డు, ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీవి, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ 10th టు గ్రాడ్యుయేషన్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవి ఉంటాయి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. సో గైస్ ఇవన్నీ మనం 2 to 3 సెట్స్ అనేవి తీసుకెళ్ళండి. ఎన్సీసీ వాళ్ళకైతే 3 సెట్స్ అడుగుతారు, స్పోర్ట్స్ వాళ్ళకైతే 2 సెట్స్ అడుగుతారు, క్యాప్ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ 2 సెట్స్ జిరాక్సెస్ అడుగుతారు. మీరు ఒక హ్యాండ్తో జిరాక్స్ పెట్టుకోండి, ఒక హ్యాండ్తో ఒరిజినల్స్ పెట్టుకోండి. ఒరిజినల్స్ కూడా వెరిఫికేషన్ చేస్తారు అక్కడ. జిరాక్స్లు చూసిన తర్వాత, ఒరిజినల్ చూసిన తర్వాత మీరు ఆన్లైన్లో అనేది మీ నేమ్ ఎంటర్ చేస్తారు. సో గైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక ఫామ్ అనేది ఇస్తారు, వెరిఫికేషన్ ఫామ్. ఆ ఫామ్ ఇన్ డీటెయిల్గా చదివి ఫిలప్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.